హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు జయ్య. మీ జయ్య ఈరోజు మీ ముందుకి గోదావరికి ఎంతో ఫేమస్ అయిన పెసర వడియాలు ములక్కాడతో టమాటా వేసి చేసిన గ్రేవీ కర్రీ అండి. ఈ వడియాలు ఎలా పెట్టుకోవాలనేది ముందు వీడియోలో అయితే మనం వడియాలు తయారీ చూపించాను. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది, ఎమ్మీగా ఉంది కదండి. ఇది నేను ములక్కాడ టమాటా వేసి చేశాను. నాన్ వెజ్ తిన్నలు అయితే అండి ఎండ్రాయిలు వేసి పులుసులా పెట్టుకోవచ్చు, చక్కగా గ్రేవీలాగా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం దీనికోసం అయితే ఒక కప్పుతోని ఒక కప్పుడు వడియాలు అయితే తీసుకొని, చూసారు కదా మంచి కలర్ఫుల్గా మంచిగా ఉన్నాయి కదండి. చక్కగా ఇలా ఉన్న వడియాల్ని మనం ఫ్రెష్గానే ఉంచుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వీటెక్కిన తర్వాత మీరు వీటిని మీడియం మంటలో పెట్టుకొని మంచి బ్రౌన్ షేడ్లో వచ్చే వరకు వేయించుకోవాలండి. లోపల క్రిస్పీగా ఎగే వరకు వేయించుకుంటే కర్రీ అనేది మంచి టేస్టీగా వస్తుందండి. అయితే నేను రెసిపీ కోసమని ఆయిల్ ఎక్కువ పెట్టలేదండి. అంతకుముందే పూరీ చేసి ఉంచాను, ఆ ఆయిల్ ఉంది, అందులో ముందు ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. కర్రీ తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి. చూసారు కదా. లేదంటే మనం ఆయిల్కి కర్రీ పెట్టుకున్న ఆయిల్ వేసుకుంటాం కదండి, అందులోనే వేయించి తీసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం వడియాలు వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, ములక్కాడ అయితే చక్కగా సన్నంగా కట్ చేసి పెట్టుకున్నానండి మనకు కావాల్సిన విధంగా. చూసారు కదా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మీడియం మంటలో పెట్టుకొని వేయించుకోవాలండి. నాన్ వెజ్ తిన్నవాళ్ళు అయితే ఎండ్రాయిలు కానీ నెత్తలు కానీ వేసి వండుకోవచ్చు. లేదంటే ఉత్తి పునుకుల పులుసులాగే మనం టమాటా వేసండి మనం పెసర పునుకులతో పులుసు పెట్టుకుంటాం కదా, అలాగా వీటిని వేయించేసి చక్కగా పులుసులాగానే చేసుకోవచ్చండి. వీటిని మనకి ఎవరి టేస్ట్కి నచ్చినట్టుగా వాళ్ళు అయితే చేసుకోవచ్చు. ఈ పెసర వడియాలు కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయండి. మినప వడియాల కంటే ఈ పెసర వడియాలు టేస్ట్ బాగుంటాయి. మనకు వర్షాకాలంలో కూరగాయలు ఎక్కువగా ఏమి దొరకలేనప్పుడు ఇలాంటి వడియాలతో కర్రీస్ ఎక్కువగా చేస్తుంటారండి మన పెద్దవాళ్ళు. పూర్వకాలంలోని ముందుగానే పెట్టుకొని ఉంచుకునేవారండి. ఎందుకంటే వర్షాకాలంలో కూరగాయలు దొరకలేనప్పుడు, వర్షాలకి బయటికి వెళ్ళలేనప్పుడు ఇలాంటప్పుడు ఈ వడియాలతో అలాంటిలో కర్రీ చేసుకునేవారండి. చూసారు కదా. కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గబెట్టుకున్న తర్వాత చూసారు కదా ఒక చిన్న అర స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఎక్కువ మసాలాలు కూడా వాడుకుంటే చక్కగా మంచిగా చేసుకోవచ్చండి గ్రేవీ కర్రీ. చూసారు కదా. ఇప్పుడైతే ఇవి ములక్కాడ ముక్కలు కూడా వేసేసి లేతగా ఉన్న ములక్కాడ తీసుకుంటే బాగుంటుందండి మనకు టేస్ట్ తగినట్టుగా. అలాగే బెండకాయలు, టమాటా వేసి పులుసు కూడా పెట్టుకోవచ్చండి. చూసారు కదా. ఇవి కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ములక్కాడ మంచిగా మగ్గే వరకు మగ్గించుకుంటే కర్రీ అనేది టేస్ట్గా వస్తుందండి. చూసారు కదండి. ఇలా మూత పెట్టి మీడియం మంట మీదే చేసుకోవాలండి ప్రాసెస్ అంతా. మనం ఏ కర్రీ చేసుకునే మీడియం మంటలో చేసుకోవడం వల్ల కూర అనేది మంచిగా మగ్గి రుచి వస్తుందండి. చూసారు కదా. ఇలాగ అంతా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని అవి కూడా కొంచెం మగ్గబెట్టుకోవాలండి. అప్పుడు గుజ్జులా అవుతుంది కాబట్టి గ్రేవీ మనకి చిక్కగా గుజ్జులా వస్తుందండి. చూసారు కదా. ఇలా కలుపుతూ నేను చక్కగా మంచిగా మధ్య మధ్యలో ఇట్లయితే ఇలా వేయించుకుంటూ ఉన్నానండి. వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా సన్నంగా తరుక్కున్నాం కదండి. ఒక పెద్ద సైజు టమాటాను అయితే అండి మన గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి చూసి ఉల్లిపాయలు, టమాటాలు కానీ మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వేసుకుంటే మనం చేసుకునే కర్రీని బట్టి సరిపోద్దండి. నేనైతే ఒక పెద్ద సైజు టమాటా వేసుకున్నానండి. అది కూడా వేసుకొని మంచి గుజ్జులో వచ్చే వరకు మగ్గబెట్టుకునే తర్వాత మనకి టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలండి. చూసారు కదా. మంచిగా టమాటా మగ్గిపోయి నూనె కూడా పైకి తేలుతూ ఉంటుంది కదండి. ఇప్పుడు పసుపు, అలాగే కారం, ఉప్పు కొంచెం ఫస్ట్ ముందు వేసుకున్నాం కదండి, మళ్ళీ కొంచెం చూసుకొని వేసుకోవాలి. కారం ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నానండి. మన టేస్ట్ తగినట్టు ములక్కాడ గ్రేవీ ఎంత వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకున్నాం. కొంచెం ధనియా పౌడరు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని అలాగే మనం చక్కగా చూసారు కదండి ధనియా పౌడర్ ఇవన్నీ ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ వేసి దీన్ని ఈ కారం పచ్చివాసన పోయే వరకు అలా వేయించుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుందండి గ్రేవీ అన్నది. చూసారు కదా. కొంచెం జీలకర్ర పొడి కూడా వేసాను, అది క్లిప్ మిస్ అయిందండి. చూసారు కదా. ఒకసారి మూత పెట్టి ఆ వాటర్ వేసిన తర్వాత మనకి ఆ వాటర్ చూడండి చక్కగా అదంతా గ్రేవీలోకి ఇంకింది కదా. ఇప్పుడు మనం ఈ కర్రీ సరిపోయినంత వాటర్ వేసుకోవాలండి. అప్పుడు మనకి ఎక్కువగా వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదండి పెసర వడియాలకి. అదిగోండి జీలకర్ర పొడి ఇప్పుడు వేసాను. అప్పుడు మనం అన్నీ వేసినప్పుడు మర్చిపోయానండి, అందుకని ఇప్పుడు ఒక పావు చెంచా అలా వేసి ఒకసారి ఒక గ్లాస్ వాటర్ వేసి
కలుపుకొని ఇది హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుంటే మనకి నీళ్ళు తెరులుతూ ఉంటాయి కదండి. అప్పుడు ఈ వడియాలు అనేది అందులో వేసుకోవాలండి. అదిగోండి, ఇప్పుడు ఒకసారి మనం ఉప్పు కారం సరిపోలేదో చూసుకొని ఒకసారి సాలపోతే కొంచెం మళ్ళీ వేసుకొని ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు కూడా కొంచెం మీడియం మంట పెట్టి గ్రేవీ కొంచెం చిక్కగా అయ్యే వరకు ఆనియన్స్ ములక్కాడ అన్నీ ఉరికేలా ఉంచుకోవాలండి. కొంచెం ఒక 5 నిమిషాల పాటు దీన్ని గ్రేవీని ఇలా మరిగించాక అప్పుడు వేసుకోవాలండి. ఎందుకంటే మనం వడియాలు వేసిన వెంటనే మళ్ళీ ఎక్కువసేపు ఉడికితే మెత్తబడిపోతాయి. అందుకని ఇంకా అత్తమానం మనం గరిటె పెట్టి కలపకూడదండి. చూసారు కదా, ఇలాగా మనకి తెరులుతున్నప్పుడు మూత పెట్టేసి మీడియం మంట పెట్టి అలాగా మనకి దగ్గర అవుతున్న వరకు ఉంచుకోవాలండి. చూడండి, నేను చక్కగా వడియాలు మనకు ఉడికేటప్పటికి కొంచెం పెద్ద సైజు అవుతాయి. గ్రేవీ కొంచెం అలా ఉంటుండగా మనం కట్టేస్తే ఇది వేడికి ఆ వడియాలు వాటర్ని పీల్చేసుకొని దగ్గరగా అయిపోద్దండి గ్రేవీ. ఇలా ఉన్నప్పుడు నేను కొత్తిమీర వేసేసి ఒక 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేస్తానండి. చూసారు కదా, కొత్తిమీర కూడా కొంచెం కూరల్లో మనం ఎక్కువగా వాడుకుంటే టేస్ట్ చాలా హెల్త్కి కూడా మంచిదండి. చూసారు కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం 2 నిమిషాలు కొత్తిమీర వేసిన తర్వాత ఉంచి మూత పెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత అయితే ఇంకోండి దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను అండి. ఇది ఓన్లీ ప్లెయిన్ రసంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.